హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు నేను చాలా ఈజీగా, కొలతలు ఏమీ అవసరం లేదు, మనం అంతా మనకి నచ్చినట్లు చేసుకోవచ్చు. ఈ పచ్చడి ఎవరైనా చేసుకోవచ్చు. మాగాయ, తీపి మాగాయ అనమాట. అది ముందుగా నేను ఏం చేశానంటే చిన్న చిన్నగా ముక్కలు కట్ చేసి ఉప్పు పసుపు వేసి 2 days ఉంచేసాను. థర్డ్ డే ఏమో ఇలాగా ఒక కన్నాలు ఉంటుంది కదా, జాలి, అందులో వేస్తే నీళ్ళు సపరేట్ అయిపోయి ఒక్కరోజు అలా ఒక 4 hours ఆరబెట్టాను అనమాట ముక్కలు. జ్యూస్ కూడా ఆరబెట్టాను. ఆరబెట్టిన తర్వాత తీసుకొచ్చి దాంట్లో కొంచెం మెంతి పొడి, కారం, బెల్లం వేసుకోవాలన్నమాట. అది మీకు నచ్చినంత, కారం ఎక్కువ వేయొద్దు, కొంచెం వేసుకోండి. మనకు దీనికి పర్టికులర్గా ఇంతే వేయాలని లేదు, మీకు మరీ ఎక్కువ మెంతి పొడి మాత్రం వేయకండి, చూసుకోండి అలా ముక్కలు. ఇప్పుడు మీకు ఈ జ్యూస్ వద్దు అనుకుంటే జ్యూస్ పక్కన పెట్టి ఇలా ఈ ముక్కల్లోనే మనం బెల్లం కలిపేసుకోవచ్చు. నేను జ్యూస్ వేస్తున్నాను ఎందుకంటే కొంచెం జ్యూస్ వేయడం వల్ల కొంచెం పుల్ల పుల్లగా కూడా ఉంటుంది, పులుపు తగ్గుతుంది వేయకపోతే. పులుపు తీపి రెండు తగులుతాయి అన్నమాట. అప్పుడు జ్యూస్ వేస్తే కొంచెం బెల్లం కలిపిన తర్వాత కొంచెం వాటరీగా అయిపోతుంది. అప్పుడు అవన్నీ కలిపి బెల్లం వేసి అలా ఉంచేసాను. నైట్ అంతా ఉంచేసి మళ్ళీ మార్నింగ్ ఎండలో పెట్టాం. వెడల్పాటి బేసిన్లో వేసి 1 kilo బెల్లం వేసాను. బెల్లం నేను మళ్ళీ తగ్గితే మళ్ళీ వేసుకున్నాను అనమాట. అన్నీ మీరు కొంచెం కొంచెం వేసుకోండి, మీకు చాలకపోతే ఉప్పు కానీ, కారం కానీ, పసుపు అవసరం లేదు, ముందు వేస్తాను తప్ప దానికి పసుపు తీసుకోకండి. ఉప్పు తీసుకోండి, కొంచెం దీనికి తక్కువే పడుతుంది ఉప్పు. 4 రోజులు ఎండబెట్టిన తర్వాత చూడండి ఇలా అయిపోతుంది. చక్కగా జ్యూసీగా అయిపోయింది, జ్యూసీగా స్టిక్కీగా భలే ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఉప్పు బెల్లం తక్కువైతే బెల్లం వేసుకొని మళ్ళీ ఎండలో పెట్టుకోవచ్చు. మనం తీసుకొని వేసుకోవడం చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు. నిల్వ ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ఎండబెడుతుంటాం కదా అందుకని. ఇప్పుడు చాలా దీన్ని వెంటనే చేసి మనం పోపు వేసుకోవాలి. దీనికి నూనె కూడా మనం ఎక్కువ అవసరం ఉండదు, ఒక 100 grams 200 grams అలా మీకు నచ్చినంత. మరీ ఎక్కువ అయితే వేయని అవసరం లేదు. ఆవాలు, ఇంగువ కంపల్సరీ వేయండి, ఆ స్మెల్ భలే ఉంటుంది ఈ మాగాయలో, ఇంగువ స్మెల్ అన్నమాట. ఎండుమిరపకాయలు, ఆవాలు అంతే. మెంతి పొడి వేయకపోతే ఇందులో డైరెక్ట్గా మెంతులు వేసుకోవచ్చు పోపులో అనమాట. నేను అందులో మెంతి పొడి వేసాను కదా, ఇంకా అవసరం లేదు. అంతే, ఇంకా అది కలిపేస్తే మనకు పచ్చడి రెడీ అయిపోయినట్టే. పెరుగన్నంలో నంచుకుంటే భలేగా ఉంటుంది, చాలా ఈజీ, ఎవరైనా చేసుకోవచ్చు, నిల్వ ఉంటుంది, భయపడవలసిన అవసరమే లేదు. టేస్ట్ తీపిగా పుల్ల పుల్లగా భలేగా ఉంటుంది, మీరు ట్రై చేయండి. ఇప్పుడు ఇంకా మామిడికాయలు సీజన్ ఉంది కదా, వెంటనే తీసుకొచ్చి కొంచెం పులుపు తక్కువ కాయలు వాడండి, బాగుంటుంది. పులుపు ఎక్కువైతే కొంచెం బెల్లం ఎక్కువ పడుతుంది, అంతే. చూస్తుంటే నోరు ఊరుతుంది కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే చేసుకొని తినండి. ఎండలు కూడా బాగున్నాయి, తొందరగా ఎండిపోతుంది, చేసుకోండి, సరేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.